లోతుపాట్లు తెలుస్తూ ఉంటాయి. ఈ లోతుపాట్లు తెలిసినప్పుడు మంచి స్థిరంగా, అంటే తన ప్రార్థన వలన, వాక్యము వలన ఏమవుతాడంటే బలపడుతూ ఉంటాడు. ఏమవుతుంటాడు? బలపడుతూ ఉంటాడు. ఇప్పుడు దేవుని ఆశ్రయించాలంటే మొట్టమొదటి మనలో ఏముండాలి? వాక్యం ధ్యానించే మనస్సు ఉండాలి. ఏముండాలి? వాక్యం చదివే మనస్సు ఉండాలి. ఒక మాట చెప్తారు, సింపుల్గా అర్థమైంది మనకి. చదవకుండా, ఏమి వినకుండా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్లో ఏమన్నా రాయగలుగుతాం మనం? ఏమైనా రాస్తామా? చదవలేదు, చెప్పేది శ్రద్ధగా వినలేదు, ఎగ్జామ్స్ వచ్చినాయి, టైం వచ్చింది. ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? దిక్కులు చూస్తాం, మారు చేతి నేను చూస్తాం, దిక్కులు చూస్తాం. కాపీ కొట్టడానికి అవకాశం ఏమి ఉండదా? మరి దూరంగా కూర్చోబెడతారు కాబట్టి, అవకాశం ఏమి ఉండదు. అదే చెప్తున్నప్పుడు విని చదివితే ఏ టెన్షన్ ఉండదు. అంతేనా? నిజం చెప్తున్నాను. ఈరోజు వాక్యం చదవటం కానీ లేకుండా, లేదు వాక్యం కానీ వినటం లేకుండా ఉన్నట్లయితే, రేపు ప్రభు వచ్చి ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టాడు అనుకోండి, మనకి ఆ ఎగ్జామ్స్లో మనం పాస్ అవుతాం, ఫెయిల్ అవుతాం. దిక్కులు ఎక్కడంటే దిక్కులు చూస్తాం, అక్కడ దిక్కులు చూడటం కూడా అవకాశం లేదుగా, ఉందా? ఇక్కడంటే దిక్కులు చూడటం, లేకపోతే కాపీ కొట్టడం, ఏదో ఒకటి చేస్తాం. అక్కడ అలాంటి ఏమి లేవు కదా. ప్రభు వచ్చి ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టినట్టే మనల్ని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఏంటి? అంత జీరో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే వాక్యము చదివితే వినడం వల్ల విశ్వాసం కలిగింది కరెక్ట్ కాదంట్లా. కానీ వాక్యం చదివితే, ఈ వాక్యము చదివినప్పుడు మన మనసులో నిలిచిపోతాయి. ఏమవుతాయి? మన మనసులో నిలిచిపోతాయి. కొన్ని విషయాలు ఏ విధంగా అయితే బలంగా మన మనసులో ఉంటాయో, అట్లాగే వాక్యము కూడా బలముగా మన మనసులో స్థిరపరచబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 34:8 వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను జాగ్రత్తగా వినాలి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రత్యేకంగా అంటున్నాడు, అయ్యా నువ్వు నరుడివి. ఏమంటున్నాడు? నువ్వు నరుడివి. నరుడు ఎవరిని ఆశ్రయించాలి? నన్ను ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? నన్ను ఆశ్రయించాలి. నేను అంటే ఎవరు? నిన్ను సృష్టించిన దేవుని నేనే. నీకు ఏంటంట? నీ పుట్టుకకు కారణము నేనే. నువ్వు నరుడివి. అయితే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? నన్ను ఆశ్రయించాలి. అవునా కాదా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఏం చేశాడు దేవుడు? అవును చేశాడా లేదా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చేశాడు. నరుడు దేవుని ఆశ్రయించకుండా ఉండటం మంచిదా? కాదు. మంచిదేనా? ఇప్పుడు దేవుని ఆశ్రయిస్తేనే కదా నరుడికి మేలు. దేవుని ఆశ్రయిస్తేనే కదా అతని జీవితానికి ఒక ఆధారం. దేవుని ఆశ్రయిస్తేనే కదా దేవుని యొక్క ఉద్దేశం తెలిసేది. దేవుని ఆశ్రయిస్తేనే కదా దేవుని యొక్క కాపుదల ఉండేది. దేవుని ఆశ్రయిస్తేనే కదా దేవుడు తన యొక్క సంరక్షణ మనకు అనుగ్రహించేది. దేవుని ఆశ్రయించకుండా మనం ఎంతకాలం ఉన్నా దేవుని యొక్క కాపుదల మన మీదకి రాదు. హల్లెలూయా. అయితే అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించుట నరుడికి మేలు. ఎవరికి మేలు? నరుడికి మేలు. ఎవరైతే సృష్టికర్త అయిన దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన యొక్క పాదాలను ఆశ్రయిస్తూ ఉంటారో, వారి జీవితం ఖచ్చితంగా ధన్యకరంగా మార్చబడుతుంది. ఏమవుతుంది? ధన్యకరంగా మార్చబడుతుంది. ఆయన పాదాలు పట్టుకొని వేర్చి జీవితాలు ఈరోజు చూస్తే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు దేవుడు. ఎలా నిలబెట్టాడు? అంటున్నాడుగా, నరుడు యెహోవాను ఆశ్రయించడం మేలు. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. మేలు జరగడానికి కారణం ఏంటి? నువ్వు ఎవరిని ఆశ్రయించావు? ఇంటి పక్కన ఆశ్రయించలేదు, ఇరుగు పొరుగు వాళ్ళని ఆశ్రయించలేదు, నీ తల్లిదండ్రులను ఆశ్రయించలేదు. అర్థమవుతుందా? నీకున్న ఫ్రెండ్ సర్కిల్ని ఆశ్రయించలేదు. మరి ఎవరిని ఆశ్రయించావు అంటే సృష్టికర్తైన దేవుని. అంటే అస్సలు నాకు వచ్చిన ప్రాబ్లంకి, నేను ఎదుర్కొంటున్న ఈ యొక్క శ్రమలకి పరిష్కారం చెప్పగలిగిన వ్యక్తిని గుర్తించావు కనుక ఆయనను ఆశ్రయిస్తే మన జీవితంలో
గొప్ప మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.